ఈ విశ్వేశ్వరుడి యొక్క కాశీ యొక్క ప్రత్యేకత 13 అడుగుల ఎత్తులో భూమిలో అంతర్గతంగా ఉంది. ఇది దాన్ని మామూలుగా చెప్పాలంటే అది భౌతిక కళ్ళకు కనపడని అభౌతిక కళ్ళకి గోచరమయ్యే సమస్త ఎనర్జీ మాస్టర్స్, సమస్త దేవతా మండలి అంతా ఇక్కడే ఉన్నది. సో ఇది ఒక కీ పాయింట్ అనమాట. ఎందుకంటే ఇది ఎన్ని యుగాలు గడిచిపోయినా, భూమి ఎన్ని మార్పులు చెందినా, మీకు తెలుసా తిరుమల వెంకటేశ్వర స్వామి టెంపుల్ పైన ఒక పాపనాశనం దగ్గర ఒక ఆర్చి ఉంటాయి, శిలాతోరణం. చూసారా మీరందరూ? చూసారు కదా. శిలాతోరణం ఎలా ఏర్పడింది అంటే సముద్రపు నీటి ఉరవడి వల్ల ఏర్పడిందని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చెప్పారు. అంటే లక్షల సంవత్సరాలకు పూర్వం అది ఒక సముద్రం, తిరుమల కొండ. ఇప్పుడు ఎక్కడుంది ఆ సముద్రం? లేదుగా, చెన్నైలో ఉంది సముద్రం. అంటే ఎంతో దూరం వెళ్ళిపోయింది. అంటే భూమి తన యొక్క స్వరూపాన్ని మార్చేస్తుంటుంది ప్రతి యుగంలో. ద్వారక అయితే ఏకంగా శ్రీకృష్ణుడు వెళ్ళింది, మునిగిపోయింది. ఓకే, సో అన్ని స్వరూపాలు మారిపోయినాయి. కానీ ఎప్పటికీ చెక్కు చేద్దాం అప్పటికి ఇప్పటికీ కాశీ నగరం అని ఆ భూమి యొక్క ప్రత్యేకత. ఎందుకంటే ఇది ఒక టైం లైను, యాస్ట్రల్ వాళ్ళ నుంచి ఫిజికల్ వాళ్ళకి వచ్చే ఒక టైం లైను. మామూలు కళ్ళతో చూపిస్తే ఇందాక మీరు చూసిన శివలింగము, ఆ వెండి బొమ్మలు, విగ్రహాలు కనిపిస్తాయి. కానీ అభౌతికంగా కాలాతీతంగా మీరు చూడాలి దీన్ని. అందుకే కాశీలో 9 రోజులు నిద్ర చేయమంటారు. అందుకే మనం 9 రోజులు యజ్ఞం పెట్టాం. 9 రోజులు వచ్చి ప్రసాదం తిని నిద్రపోతే ఏం వస్తుంది? ఏమీ రాదు. మరి 9 రోజులు ఎలా నిద్రపోవాలి? నిద్ర కూడా యోగ నిద్రపోవాలి. ఇక్కడ మీరు ఫోన్ ఎత్తి ఇంటి దగ్గర పంచాయతీలు తెచ్చుకొని గొడవలు పెట్టుకొని మాట్లాడుకొని బుర్రంతా చెత్త పెట్టుకొని నిద్రపోతే ఏమొస్తుంది? ఏమి రాదు. అలా కాదు, ధ్యానము నిద్ర, ధ్యానము నిద్ర. చితాభస్మం. మీ చిత్ అంటే ఆలోచనలన్నీ భస్మం చేసి ఆ భస్మాన్ని మీరు రాసుకొని, అంటే శివుడికి రాసి మీరు సాధనలోకి వెళ్ళాలి. కనుక ఈ కాశీలో మీరు ఎంత మౌనంగా ఉంటే అంత అద్భుతాలు చూస్తారు. ఆల్రెడీ మనం ఒక 2 రోజులు అయిపోయినాయి. 3 రోజులు అయిపోయినాయి అప్పుడే. 4వ రోజు 5వ రోజు టకటక్ గడిచిపోతున్నాయి. మీరు దయచేసి ఇంటికి ఫోన్ చేసి మేము ఉన్నాము, బాగున్నాము, ఎందుకంటే కాశీ పోయారంటే వాళ్ళకి ఒక ఆశ పోతారేమో అని. అలాంటి ఆశలేం పెట్టుకోవద్దు. మళ్ళీ ఇంటికి వస్తాము అనే క్షేమ సమాచారం చెప్పేసి ఫోన్ పెట్టేసి ధ్యానము, రాత్రిపూట సత్సంగము, రాత్రిపూట యోగ నిద్ర, 3 పెట్టుకోండి మిత్రులారా. ఎందుకంటే మన పిఎంసి మీకు కల్పించిన అద్భుతమైన అవకాశం. ఎవరు ఇన్ని రోజులు ఉంచరు. మిమ్మల్ని 9 రోజులు పోషించడం అంటే అది చిన్న విషయం కాదు. చాలా పెద్ద పంచాయతీలు. అక్కడ ఇడ్లీ అయిపోతే పచ్చడి దొరకదు, పచ్చడి అయిపోతే ఇడ్లీ దొరకదు, ఎవడెవడో ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎవడు బస్సు ఎక్కుతాడో తెలియదు, ఎవడు దిగుతాడో తెలియదు, ఎక్కడ ఇరుక్కుపోయి ధ్యానంలో కూర్చుని పోతారో తెలియదు. అబ్బా నిజంగా మీకు మోక్షం అయ్యా, ఆనంద నవకాంతికి మోక్షం. మీ సంగతి ఏమో కాదు. కనుక చాలా విలువైన ప్లేస్లో ఉన్నాం మిత్రులారు. ఇది ఒక టైం లైన్లో ఉన్నాం అనమాట. ట్రాన్స్ఫర్మేషన్ చెందే ఏరియా ఇది. అంటే మన ఫిజికల్ వరల్డ్ నుంచి యాస్ట్రల్ వరల్డ్లోకి ట్రాన్స్ఫర్మేషన్ అయ్యే ప్లేస్ ఇది. మామూలు భౌతిక కళతో చూస్తే ఇప్పుడు చూసిన ఆలయాలన్నీ కనిపిస్తాయి. కాదు, మనం ధ్యానంలో మనం అభౌతికంగా చూడాలి. మీకు ఎక్కువ కళలు వచ్చే ఖండం ఇది. మీకు కళల్లోకి మాస్టర్స్ వస్తారు. అందుకని రాత్రిపూట నిద్రపోయే ముందు ఖచ్చితంగా ధ్యానం చేయండి. నిద్ర వస్తుంది, బాగా కూర్చోగలిగినంతసేపు కూర్చోండి. ఇక నిద్ర వస్తుందా, నిద్రపోండి. మరలా మధ్యరాత్రిలో మీకు మెలకు వస్తుంది, లేచి కూర్చొని మళ్ళీ సాధన చేయండి, శ్వాసను గమనిస్తూ ధ్యానం చేయండి, అంతే. మరలా అలా ఎంతసేపు చేయగలరో అంతసేపు నిద్ర ధ్యానం, నిద్ర ధ్యానం, నిద్ర ధ్యానం. ఈ విడిబాట్లో 1-2 రోజుల్లో మీ ఎనర్జీ లెవెల్ సెట్ అయిపోయి మీరు బాడీ నుంచి విడిపోతారు. అప్పుడు ఇవన్నీ ఆస్ట్రల్ వల్ల ఏమున్నాయి, అసలు కాశీఖండం యొక్క ఒరిజినల్ రూపం ఏంటి, ఆ యొక్క శివలింగంలో, ఆ శివలింగం దగ్గర ఎవరెవరు దేవతలు వస్తున్నారు, వాటి ఎటువంటి మైండ్స్ ఉన్నాయి, అక్కడ ఎటువంటి చైతన్యాలు, ఎటువంటి కాన్షియస్ వాళ్ళు ఎక్స్పాండ్ చేసుకుంటున్నారు, మొత్తం మీకు అర్థమవుతుంది. అసలు శ్మశానం అంటే ఏంటి మొత్తం. ఎందుకని ఎంతసేపు చెప్పినా ఇదంతా ఉదరగొట్టు ఉపన్యాసమే, సొంత అనుభవమే కావాలి మీకు. అందుకని కాశీలో మీరు ఈ 3 మాత్రం ఎంత అవకాశమో చూడండి. టెంపుల్ దగ్గర ఎక్కువసేపు ధ్యానం చేసుకోవడానికి మన వాళ్ళు పిఎంసి వాళ్ళు ఏర్పాట్లు చేశారు. 1. 2, వచ్చిన తర్వాత రూమ్లో కూర్చొని పంచాయతీలు తగులు వేసుకోకుండా సత్సంగం. నిజంగా ఎవరికైనా జరిగిద్ది ఇలాగా సత్సంగం. 3వది రాత్రిపూట యోగ నిద్ర. ఈ 3 కంఫర్ట్ రూమ్స్ ఇచ్చారు, అందరికి ఇచ్చారు కదా, ఎవరికి ఇబ్బంది ఏం లేదు కదా. కంఫర్ట్ రూమ్స్ అంటే యోగ నిద్ర, సత్సంగము, ధ్యానము. ఈ కాశీలో 9 రోజులు దీన్ని వదులుకోవద్దు మీరు. కనుక అప్పుడు మీరు ఆ ట్రాన్స్ఫర్మేషన్ పొందుతారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి చెప్పలు కొట్టుకుందాం మన పిఎంసీకి, మాస్టర్స్ అందరికీ, ఆ టీం అందరికీ, ఇంత అద్భుతమైన ఏవీలు తయారు చేసిన వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు. మిగతావి రేపు చెప్పుకుందాం. థ్యాంక్ యూ.